సార్ ఇప్పుడు హీట్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల చాలా ఇల్‌నెస్ అనిపిస్తది. చాలా లోగా అనిపిస్తది. ఆహ్, కొంచెం హీట్ ఉంటే బాడీ అంతా అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతుంటారు. హ్మ్. అది తగ్గించాలంటే ఏం చేయాలి సార్? యాక్యుపెంచర్ పాయింట్ ఏంటి దానికి? యాహ్! ఈ ఉష్ణము, శీతలం హ్మ్. 2 ఆక్యుపంక్చర్‌లో ఏదైనా 2 ఉంటాయి. ఓకే. ఓకే. అంటే రాత్రి, పగలు, హ్మ్. ఉష్ణము, శీతలము, మేలు, ఫిమేలు, బయట, లోపల, ముందు భాగం, వెనక భాగం అట్లా అన్నీ 2 ఉంటాయి. హ్మ్. ఇన్, యాంగ్. ఆక్యుపంక్చర్‌లో మీరన్నదానికి యాంగ్ అంటాం. ఓవర్ హీట్, ఓవర్ ఎనర్జీ ఉండడాన్ని యాంగ్ అంటాము. తక్కువ హీటు, తక్కువ ఉండదని ఇన్ అంటాం. ఇన్ అండ్ యాంగ్ థియరీ అంటాం. సో, హ్మ్. ఆక్యుపంక్చర్‌లో 2 ఉంటాయి. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో, మిగతావన్నీ ఈ రెండిట్లోనే ఉంటాయి. ఇప్పుడు ఓవర్ హీట్ అంటున్నారు గదా! హ్మ్. అదే కదా మీరనేది ఓవర్ హీట్. దానివల్ల హ్మ్. ఏం సమస్యలొస్తాయి మేజర్‌గా అంటే స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంటుంది. హీట్ బాడీ ఎక్కువ స్వెట్టింగ్ పోతుంది. వాటర్ ఎక్కువ హ్మ్. పోతుంటుంది. ఓకే. రెండవది వాటర్ అంతా పోవడం డ్రై అయితుంది స్కిన్. హ్మ్. ఇచ్చింగ్ వస్తుంటుంది. అవును. ఇచ్చింగ్ వస్తుంది. తర్వాత హెడేక్స్ వస్తాయి. హ్మ్. హీట్ బాడీ వల్ల త్వరగా అలసిపోతారు. హెడేక్స్ వస్తాయి. ఇంకొకటి ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అవుతుంటది. ఓకే. డ్రై అయిపోయింది స్కిన్. హ్మ్. ఆ కుదుళ్ళు పట్టుకునే శక్తి లేదుగా. డ్రై అయింది కదా! హ్మ్. ఏదైనా ఒక మొక్కలు ఉండాలంటే ఒక సారవంతమైన నేల ఉండాలి. అవును. ఎండిపోయిన నేలలో మొక్కలు పడిపోతాయి కదా! అవును. హెయిర్ కూడా అలా పడిపోతుంటుంది. ఓహ్! అలా గూడా అవుతుందా సార్? డ్రైనెస్ అవుతుంది కదా! ఓకే. అందుకని ఆయిల్ పెట్టి మర్దన చేసి హ్మ్. కూల్ ఏదో ఆయిల్ రాస్తారు. ఎందుకు రాస్తారంటే దాన్ని చల్లబరిస్తే హ్మ్. అది మళ్ళీ కుదుళ్ళు బలపడతాయని. ఓకే. సో, ఓవర్ హీట్ కూడా ఒక రీజన్ అవుతుంది హ్మ్. హెయిర్ ఫాల్‌కి. లేదా బ్రిటిల్ హెయిర్ విరిగిపోవడం, రాలిపోవడం జరుగుతుంటుంది. సో, హెయిర్ ఫాల్‌లో ఇంకా ఈ రెడ్ ర్యాషెస్ వస్తాయి. హ్మ్. రెడ్ ర్యాషెస్ వస్తాయి చూసారా? అవునవును. అవి అవి కూడా వస్తుంది. తర్వాత ఈ ఓవర్ హీట్ వల్ల యూరిన్ కూడా మంటకొస్తుంది. హ్మ్. అంటారు చూసారా? యూరిన్ మంట నీళ్ళు తక్కువ తాగాను. లేదంటే వేడి పదార్థాలు తిన్నాను. వేడి హ్మ్. చేసే పదార్థాలు హ్మ్. అవును. తినడం వల్ల కొంచెం స్పైసెస్ తినడం వల్ల, హ్మ్. ఆయిల్ తినడం వల్ల కొంచెం మంటగా ఉంది అని అంటారు చూసారా? అవునవును. సో, ఆ మంట అంటే యూరిన్ మంట ఎందుకొచ్చిందంటే హీట్ బాడీలో ఎక్సర్సైజ్ అయినప్పుడు మంటొస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా వస్తాయి. ఓకే. వాటర్ దీనంతటి కారణం ఏంటంటే బాడీ లోపల ఉష్ణతత్వము పెరిగిపోవడం. హ్మ్. వాళ్ళు ఎంత ఎట్లా ఉంటుందంటే ఆ హీట్ బాడీ ఉన్నవాళ్ళు ఏదైనా అన్ని చల్లనే కోరుకుంటారు. హ్మ్. వాళ్ళు ఎలా కనిపెట్టొచ్చంటే మీరు ఆ! రాగానే అడుగుతాం. మీరు ఉష్ణతత్వమా? శీతలతత్వమా? అని తెలుసుకోవాలి మేము. హ్మ్. అన్నప్పుడు వాళ్ళు చెప్పకుండా మేము మీరు 2, 3 ప్రశ్నలు అడగొచ్చు. ఒకటి హ్మ్. మీకు ఏదైనా పదార్థం ఇచ్చినప్పుడు చల్లని కోరుకుంటారా? వేడి కావాలంటారా? ఓకే. చాయ్ ఇచ్చాను, కుండలో వాటర్ ఇచ్చాను, హ్మ్. మజ్జిగ ఇచ్చాను. ఏది హ్మ్. కావాలంటే ఉష్ణతత్వం వాళ్ళు ఏం కోరుకుంటారు? మజ్జిగ. మజ్జిగనే కోరుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ బాడీ హీట్ ఉంది కదా! హ్మ్. ఇంకా మళ్ళీ వేడి చాయ్ తాగాలనిపించదు వాళ్ళకు. ఓకే. సో, ఒక పాయింట్‌తో అర్థమైపోతుంది. ఉష్ణతత్వం అని. హ్మ్. అట్లాగే పడుకుంటున్నప్పుడు దుప్పటి కప్పుకుంటారా లేదా? హ్మ్. ఫ్యాన్ ఏసుకుంటారా లేదా? అని అడగొచ్చు. అంటే హ్మ్. ఫ్యాన్ లేకుండా పడుకోలేనండి అంటారు. హ్మ్. దుప్పటి అసలు కప్పుకోనండి. ఆల్రెడీ హీట్ ఉంది కదా! ఇంకో కప్పుకోవడం ఎక్కడుంటది? అవును. ఫ్యాన్ ఏసుకుంటారు. ఏసీ హ్మ్. లేకుండా ఉండలేనంటారు. హ్మ్. సో, ఇవన్నీ వీళ్ళ ఉష్ణత హీట్ బాడీ అని ఓకే. సో, ఇవన్నీ కూడా తర్వాత ఇక్కడ ప్యాచెస్ కూడా వస్తాయి చూసారా? రెడ్ హ్మ్. హ్మ్. ప్యాచెస్ వస్తాయి. అవునవును. ఇది ఓవర్ హీట్ లక్షణాల్లో ఇదొకటి. ఓకే. సో, బాడీ పెయిన్స్ హ్మ్. విపరీతమైన బాడీ ఎందుకంటే ఆల్రెడీ హీట్ ఉండడం వల్ల మజిల్ అన్నీ కూడా ఉష్ణానికి హ్మ్. సరైన శీతలత్వం లేకపోవడం వల్ల అంటే ఏం లేదు. ఇది ఉష్ణము, శీతలం అనుకోండి. ఇది హ్మ్. ఉష్ణము, ఈ శీతలం అనుకుందాం. ఈ వేడి, చల్లదనం. ఈ వేడి, చల్లదనంలో వేడి పెరగడం ఒక పద్ధతి. హ్మ్. ఇది ఇక్కడే ఉంది. సో, ఈ గ్యాప్ వల్ల నో ప్రాబ్లమ్. ఓకే. లేదా వేడి, చల్లదనం ఈక్వల్ ఉన్నాయి. మంచి హాయిగా సమశీతోష్ణ దేశంలాగా ఉన్నాడు. హ్మ్. సమశీతోష్ణం అంటే ఉష్ణం, శీతలం సమానంగా ఉన్నాయి. హ్మ్. అలా కాకుండా ఇది ఉష్ణం కన్నా శీతలం ఎలా తగ్గింది? హ్మ్. ఉష్ణం పెరగలే. కానీ ఇది తగ్గడం వల్ల ఇది పెరిగింది. ఓకే. అర్థమైంది కదా! హ్మ్. ఇది బాడీలో చల్లదనం తగ్గడం వల్ల ఉష్ణం పెరిగినట్టు అనిపిస్తుంది. ఒకవేళ కూల్‌నెస్ ఎక్కువ పెరిగితే? ఇప్పుడు ఇలా ఉంది ఆ! కరెక్ట్. ఇది కాకుండా కోల్డ్‌నెస్ పెరిగింది. ఆ! అప్పుడేమైంది బాడీ హీట్ తగ్గింది. శరీరం వేడి తగ్గలేదు యాక్చువల్‌గా. హ్మ్. ఇది పెరగడం వల్ల ఇది తగ్గినట్టు అనిపిస్తుంది. ఓకే. ఉండాల్సిన వేడే ఉంది. హ్మ్. ఒకటి పెరిగింది.
సో ఇలా కూడా సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏమంటాం అంటే ఇది కోల్డ్ బాడీ, మీరు చెప్పిన హీట్ బాడీ కాదు, ఇది కోల్డ్ బాడీ. ఇక్కడ శీతలత్వం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, దుప్పటి కప్పుకుంటారు, ముడుచుకుంటారు, ఏదైనా వేడి వేడి తినాలనిపిస్తుంది. దీనికి ఉల్టా అన్నీ ఉల్టా జరుగుతుంటాయి ఇందాక అనుకున్నాయన్నీ. ఇంకోటి హీట్ బాడీ వాళ్ళకు మోషన్ కూడా కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. ఎట్లా వస్తుంది వాళ్ళకు, హార్డ్ మోషన్స్ వస్తుంటాయి, బాడీలో వాటర్ లేదు కదా. సో హీట్ పెరిగినప్పుడు ఇవన్నీ సమస్యలు ఉంటాయి. దీన్ని ఎట్లా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, వీటన్ని సమస్యలకి వేడి అసలు వేడి తట్టుకోలేరు బాడీని. ఎప్పుడు మనం దీన్ని చల్లదనం ఉంటే బాగుండు అనుకుంటారు. ఆక్యుపంక్చర్లో ఈ హీట్ని బ్యాలెన్స్ చేసేటటువంటిది ఒక పాయింట్ ఉంది, అది మనం ఇప్పుడు చెప్తాను. ఆ పాయింట్ కనుక రెగ్యులర్గా చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తాను, చూసారా, ఇక్కడ ఈ హ్యాండ్ 2 హ్యాండ్స్లో ఉంది. ఇది మిడిల్ ఫింగర్ నుంచి ఇలా స్ట్రైట్ కింది రావాలి. వచ్చినప్పుడు ఇది రిస్ట్ క్రీజ్ అంటాం. ఈ రిస్ట్ క్రీజ్ ఎక్కడ టచ్ కనెక్ట్ అవుతుందో ఇలా మధ్య నుంచి ఇలా వచ్చినప్పుడు ఇది పాయింట్. ఇది పెరికార్డియం P7 అంటారు దీన్ని. పెరికార్డియం 7 అనే పాయింట్ మధ్యలో ఉంది కరెక్ట్ గా. దీని మధ్యలో ఉంటుంది. ఇది కూడా మధ్యవేలే కదా, మిడిల్ ఫింగర్ నుంచి ఇలా వచ్చాం కదా. సో దీని కూడా మధ్యలో కనెక్ట్ అవుతుంది. సో ఎవరికైనా మనం డెమోలో చూపిద్దాము. పెరికార్డియం 7 ఇది ఏంటంటే అగ్నితత్వాన్ని, ఇది ఎర్త్ ని పాయింట్ కనెక్ట్ చేస్తుంది. ఎర్త్ అంటే ఫైర్ ని, మీరు వేడి ఉన్న వాళ్ళు, బాగా ఉష్ణ శరీరం ఉన్న వాళ్ళు కాళ్ళు చెప్పులు లేకుండా గడ్డిలో కానీ మట్టిలో కానీ నడవాలి. ఆ ఉష్ణం అంతా కూడా ఎర్త్ లోకి తీసుకుంటుంది. ఫైర్ ని ఆర్పే 2 రకాలు, ఒకటి వాటర్ ఆర్పగలుగుతుంది, ఒకటి ఎర్త్ కూడా ఆర్పగలుగుతుంది. మట్టి వేసినా కూడా ఫైర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఫైర్ కాలిన తర్వాత అది మట్టిగానే మారుతుంది. కర్రలన్నీ కాల్చేస్తే మళ్ళీ ఎర్త్ అయిపోతుంది. అక్కడ ఎర్త్ కొంచెం ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఆ కర్రలు కాలిన అది కూడా భూమిగా మారిపోతుంది. సో ఏదైనా ఫైర్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎర్త్ అంటాం ఆక్యుపంక్చర్ లో. ఫైర్, అగ్ని అనే ఒక మూలకము నుంచి ఎర్త్ ఏర్పడుతుంది. సూర్యుడి నుంచి ఏర్పడ్డది ఎర్త్ అనేది కూడా ఉంది కదా మనకు. సూర్యుడు తిరుగుతున్నప్పుడు ఒక ముక్క తిరిగి ఎక్కడో సెటిల్ అయిపోయింది, చల్లగా అయిన తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత చల్లగా అయింది, అది ఎర్త్గా మారిందని చెప్తున్నాం కదా. సో ఎర్త్ నుంచి ఎర్త్ ఏర్పడడానికి మదర్ ఎవరు, ఫైర్. సో ఈ ఫైర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే జనరల్ చూడండి, అగ్నితత్వం ఉష్ణత్వం ఉన్న వాళ్ళు ఒబేస్ బక్కనే ఉంటారు. గమనించారా మీరు? చాలా వరకు వాళ్ళు లీన్ గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఫైర్ ఉన్నది కానీ ఎర్త్ లేదు. ఫైర్ ఎర్త్ కన్వర్ట్ కావట్లేదు. సో ఈ పాయింట్, ఇది ఫైర్ ఈ ఎర్త్ కన్వర్ట్ అవుతుంది ఇక్కడ. సో అప్పుడు కొంచెం చల్లారుతుంది, ప్లస్ ఎర్త్ డైజెషన్, మన మజిల్స్ వచ్చి కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది. ఈ పాయింట్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఈ అంటే హీట్ బాడీ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తింటే బాగుంటుంది, ఎలాంటి సజెస్ట్ చేయొచ్చు? ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే డైట్ మనం ఇంపార్టెంట్. అవును. సో వీళ్ళు రెగ్యులర్ గా స్పైసెస్ తగ్గించారు ముందు. ఉప్పు, కారం, పులుపు, కొంచెం లైట్ ఉప్పు తిన్నా పర్వాలేదు కానీ పులుపు, కారం బాగా తగ్గించేయాలి. ఒకటి కొంచెం లైట్ గా, అంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్కువ తింటున్నారు ఉప్పు అంటే తగ్గించాలి, తక్కువ తింటున్నారు అంటే కొంచెం పెంచుకోవచ్చు. అదే ఉప్పు, కారం, పులుపు మీద దృష్టి పెట్టాలి. మూడవది, బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత 3 పూటలు కూడా లైట్గా తినాలి, తక్కువ తినాలి, ఎక్కువ తినకూడదు. కొంచెం బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తిన్నా, లంచ్ ఇంకా తక్కువ తిని, డిన్నర్ ఇంకా తక్కువ తినాలని చెప్తాం మనం. ఇది ఆర్డర్. ముందు బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎక్కువ తినాలి, లంచ్ పర్లేదు మోడరేట్, బాగా తక్కువ తినాలి, నైట్ అంటే లైట్. సో తిన్న తర్వాత మజ్జిగ, బటర్ మిల్క్ ఇస్ చాలా చాలా బెటర్. బటర్ మిల్క్ గ్లాస్, ఇంత పెరుగు, ఇంత వాటర్ కలిపి మంచి బటర్ మిల్క్ చేసి 3 పూట తాగొచ్చు, బాడీ అది చేస్తుంది. తర్వాత జీరా పౌడర్ కూడా అప్పుడు కలపచ్చు. జీరా పౌడర్ కూడా ఏం చేస్తుందంటే హీట్ని తగ్గించగలుగుతుంది. ఇప్పుడు చెప్పే ప్రశ్న జీలకర్ర అంటే జీరా అనేది హీట్ ని ప్రొడ్యూస్ చేయదా, తగ్గిస్తుందా? తగ్గిస్తుంది. ఓకే, అది ఎయిర్ ఎలిమెంట్ అంటాము. ఎయిర్ అనేది మళ్ళీ ఎయిర్ పెంచినప్పుడు ఏమవుతుందంటే వాటర్ పెరుగుతుంది బాడీలో. ఎయిర్ నుంచి వాటర్ వస్తుంది, H2O, 2 ఆక్సిజన్, 2 ఎయిర్ నుంచి వాటర్ వస్తుంది కదా. సో ఎయిర్ ఎలిమెంట్ జీరా అవుతుంది, జీలకర్ర. సో జీరా పౌడర్ కూడా అప్పుడు కలిపి తీసుకోవచ్చు. సో ఇవన్నీ బాగా వాటర్ ఎక్కువ తాగాలి. తర్వాత అన్ని
వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలు తినొచ్చు. సొరకాయ, హ్మ్. బీరకాయ, పొట్లకాయ, వంకాయ, దోసకాయ, వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలు. ఓకే. ఆకుకూరలన్నీ మంచివి. హ్మ్. ఆకుకూరల నుంచి వాటర్ ఉంటుంది. అవును. సూక్ష్మ పోషకాలు ఉంటాయిగా. చాలా హెల్తీ. ఇకపోతే మూడోదేంటంటే ఫ్రూట్స్ కూడా హ్మ్. వీళ్ళకి చాలా అవసరం. వీళ్ళకేంటంటే బేసిక్‌గా డ్రై ఫ్రూట్ కన్నా కూడా మామూలు ఫ్రూట్ బెటర్. ఓకే. డ్రై ఫ్రూట్స్ హీటు, మామూలు ఫ్రూట్స్ హ్మ్. కూల్. హ్మ్. అవును. మామూలు పండ్లు అన్నీ మంచి మంచి హ్మ్. సీజనల్ ఫ్రూట్స్ అన్నీ వీళ్ళు తినొచ్చు. ఇట్లా కొంచెం డయట్ మెయింటైన్ చేస్తూ, హ్మ్. ఈ వాటర్ ఎక్కువ తీసుకుంటూ, మజ్జిగ ఎక్కువ తాగుతూ చేస్తే ఈ బాడీలో ఉపశమనం వస్తుంది. ఖచ్చితంగా ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ చెప్పాగా హ్మ్. పెరికార్డియం 7 చేసుకుంటే నార్మల్ అవుతుంది. ఈ ఈ రకరకాల సమస్యల నుంచి, ఈ ఉష్ణ సంబంధించిన సమస్యల నుంచి తేలిగ్గా బయటపడొచ్చు. ఓకే సార్.